హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. మనం ఈరోజు చాలా సింపుల్గా దోశలోకైనా లేదా ఇడ్లీలోకైనా వేసుకునే సాంబార్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ కందిపప్పుకి 3.5 గ్లాసుల వాటర్ పోసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని జస్ట్ కొంచెం చింతపండు వేసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాననివ్వండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం మిరియాలు వేసి వేయించండి. అవి కొంచెం వేగాక అందులో ఒక 5 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసి తాలింపును మొత్తం వేయించండి. ఈ మొత్తం వేగాక ఒక బౌల్ తీసుకుని చల్లారనివ్వండి. తర్వాత దానిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ గ్యాస్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపును వేయించండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న టొమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించండి. టొమాటా, ఉల్లిపాయ, మిర్చి బాగా వేగాక ఇప్పుడు అందులో మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికిన కందిపప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత అది మనం ముందుగా వేయించుకున్న తాలింపు మిశ్రమంలో వేయండి. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసం, అలాగే సాంబార్కి కావలసినంత వాటర్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, చిన్న బెల్లం ముక్క, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మరగనివ్వండి సిమ్లో పెట్టి. తర్వాత ఇలా మరిగిన సాంబార్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సాంబార్ రెడీ. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఇడ్లీలు వేసుకుని అందులో ఇలా వేడి వేడి సాంబార్ పోసుకొని తింటే అబ్బబ్బా, టేస్ట్ మట్టికి తిన్నవాళ్ళు అదుర్స్ అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.